బనకసర్ల పేరుతో చంద్రబాబు గారు మళ్ళీ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడిపోతున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు. నమస్తే గురుగారు, ఏంటి సార్ మ్యాటర్? ఎందుకు ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు అనేది ఇక్కడ ఆలోచించవలసినటువంటి అంశం మనం చేస్తాం. అందులో ఆలోచించడానికి ఏటుంది సార్, అది ఆర్ట్. అందుకే చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసేటటువంటి ముఖ్యమంత్రి అని మేము అంటుంటే ఆయన కోపం వస్తుంది. కానీ మరి అలా మొక్కం మీదే అని ఎత్తు కోపం రాదేటి, ఎవ్వరికైనా వస్తుంది. ఏమిటి మోసాలు? లేటెస్ట్ గా మళ్ళీ ఏం మోసం చేశారు సార్? ఢిల్లీలో బనకచర్ల గురించి మాట్లాడతామన్నారు, పర్మిషన్ తీసుకొచ్చేస్తామన్నారు. అవును, ఢిల్లీలో మీటింగ్ అయింది కదా, అక్కడ ఏంటి పర్మిషన్ రాలేదా? సొరకాయలు కోసినట్టు కోసేశారు. అంటే అన్ని కోతలైనా? ఇప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలుసుకుంటుంటారు. అంటే ఇద్దరు కలుసుకొని రెండు రాష్ట్రాలను ఎలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చర్చిస్తున్నారేమో. అంత తూతు మంత్రం తుమ్మకాయ మంత్రం ఏం ఉండదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తారు సార్? గత సంవత్సరం ఇదే మాసంలో ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు ఇద్దరు ముఖ్యమంత్రులు. దానిలో ఏం చెప్పారంటే, ఏం చెప్పారు? విభజన సమస్యల పరిష్కారానికి మేము సమావేశమయ్యాం. మంచిదే కదా. చివరికి ఏమొచ్చిందయ్యా సమావేశం అంటే? ఏమి రాలా. అయ్యో, అదేనా తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం అంటే? విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తాం, త్వరలో తేల్చేస్తాం అన్నారు. అమ్మయ్యా, ఏం తేల్చారు అని అడుగుతా ఉన్నా. కమిటీ వేశారు కదా, ఇంకే కావాలి సార్ మీకు? నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయిపోయింది, సంవత్సరం నుంచి ఏమీ లేదా? ఏమీ లేదు, సుయ్యి లేదు, సయ్యి లేదు. మరి ఈ సంవత్సరం కాలంగా ఆయన ఏమి చేస్తున్నట్లు? ఏ విధమైన కార్యక్రమం చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఊరికినే డప్పాలు కొట్టే కార్యక్రమం. అంటే ఏ కార్యక్రమం చేయకుండానే నెట్టుకొచ్చేస్తున్నారంటారా బాబు గారు? వారి పత్రికలేమో ఆహా ఓహో అని భజన చేసే కార్యక్రమానికి దిగజారిపోయి మాత్రం లేకపోతే జనాలకు ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుంది సార్?